సూపర్ స్పంజీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందంటే అసలు చెప్పలేను. సెకండ్ టైం కేక్ చేయడము పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు హెల్తీగా ఉంటారు. బనానా వేస్ట్ చేయకుండా మక్కిపోయిన బనానాలు ఉంటాయి కదా, దాంతోపాటు ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకేనా. బనానా ఓరియో బిస్కెట్ కేక్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా. లవ్ యూ ఆల్, బాయ్. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓరియో బిస్కెట్ కేక్ చేస్తున్నా. ఓరియో బిస్కెట్ అండ్ బనానా కేక్. బనానా ఇట్లా మగ్గినవి తీసుకోండి 3. 1 గ్లాస్ మైదా, హాఫ్ గ్లాస్ షుగర్, హాఫ్ గ్లాస్ ఆయిల్. ప్రాసెసింగ్ చూపిస్తా. బనానా చిన్న ముక్కలు చేసేసుకొని ఫస్ట్ షుగర్ మిక్సీ పట్టుకుందాం. షుగర్ ఆయిల్ మిక్సీ పట్టుకుందాం మనం. ఇలా హాఫ్ గ్లాస్ ఆయిల్, వాసన లేని నూనె, షుగర్ అండ్ 3 బనానాలు. అండ్ ఇలా 1 సెకండ్ ఆపి చేసుకోండి. ఆయిల్ షుగర్ ఒక దగ్గర వేసి మిక్సీ పట్టాను. 1 సెకండ్ ఆపడం వల్ల హీట్ కాదు. ఎందుకంటే కేక్ చేసేటప్పుడు ఎప్పుడు వేడి కావద్దు, మిక్సీ గిన్నె చల్లగా ఉండాలి. 1 సెకండ్ ఆపి చేసుకోండి. బనానా వేసేసిన నేను ఇందులోనే ఇదే మిక్సీ జార్లోనే ఓరియో బిస్కెట్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. అండ్ మైదా, వన్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. ఇట్లా మంచిగా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకొని అండ్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్, బనానా, ఆయిల్, షుగర్ ఇప్పుడు ఇది ఇందులో వేసేసి మంచిగా కట్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనం పిండి కలిపినట్టు కలుపుకోవద్దు. ఇట్లా మంచిగా వేసేసుకున్నాం కదా బనానా అండ్ ఓరియో బిస్కెట్. ఇలా మంచిగా కట్ మెథడ్లో కలుపుకోవాలి. అండ్ మీకు ఇలా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకోండి. రూమ్ టెంపరేచర్ సరిపోతుంది. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నా. అన్ని స్పూన్ వేసుకుంటున్నా ఫ్లేవర్కి. ఇలా కలుపుకోవాలి. ఇలా పడాలి మనకు. ఓకే. ఇప్పుడు నేనైతే గిన్నెల మన దగ్గర బటర్ పేపర్ ఉండదు కాబట్టి మీరు నోట్బుక్ పేపర్ ఉంటుంది, ఈక్వల్ సైజులో కట్ చేసి ఆయిల్ వేసి ఇలా గిన్నెకి పిండి మొత్తం కోట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు గిన్నె రీహీట్ చేయాలి. హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో మిశ్రమం వేస్తాను నేను. ఓకే. గిన్నెలు వేసేసుకున్నాం కదా. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ట్యాప్ చేయండి. చూసారా, ఇట్లా లోతుపాటి తీసుకుంటే మంచిగా పొంగుతుంది కాబట్టి పై వరకు వస్తుంది. ఇలా ట్యాప్ చేసి కరెక్ట్ 1 అవర్ పడుతుంది. నేను గ్యాస్ మీద హీట్ చేస్తున్నా కాబట్టి 1 అవర్ సరిపోతుంది. యమ్మీ కేక్ చూద్దాం. ఇలా స్లో ఫ్లేమ్ మీదనే కరెక్ట్ 1 అవర్ పడుతుంది గ్యాస్ మీద కాబట్టి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, చూసుకోండి. ఓకేనా. అండ్ హాఫ్ అన్ అవర్ అయింది. చూద్దాం ఏడు వరకు వచ్చిందో మన కేక్. చూసారా ఎంత మంచిగా బేక్ అవుతుందో. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇట్లా నైఫ్తో చూసుకుంటే ఇక్కడ మనకు అంటుకుంటుంది కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ కావాలి. క్లోజ్. ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్, సూపర్. అసలు బనానా ఓరియో బిస్కెట్ కేక్ ఎంత పఫీగా ఎంత బాగుంది. మినిమం ½ కేజీ కేక్ అయింది మనకి. 3 బనానాస్, 1 ఓరియో బిస్కెట్ ప్యాకెట్, 1 గ్లాస్ మైదా. మైదా ఇష్టం లేదు అంటే
గోధుమ పిండి చేసుకోండి. కట్ చేద్దాం ఇప్పుడైతే.